నువ్వెక్కడికి వెళ్తున్నావు? సర్లే కదా బాక్స్ ఇటు. ఎందుకా నాకడానికి. బాక్స్ పెద్దగానే ఉంది రోయ్. ఏంటే మధ్యగానం తెచ్చుకున్నావు? నాన్ వెజ్ లేదా? ఐ హేట్ నాన్ వెజ్, ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ తినవా? ఎందుకే డ్రామాలు చేస్తారు? మొన్న మీ నాన్న చికెన్ తెచ్చినప్పుడు పందులా తిని దుబ్బించుకున్నావుగా. ఆడవాళ్ళంటే ఇంతేరా బాబు. ఇంట్లో ఉంటే ఒసే రావడంలో కలుపుకు మెత్తారు. కాలేజీ కొత్త ఎలిజబెత్ రాయల స్పూన్ తో తింటారు. దీని మొక్కలు చూడు, పచ్చికోలు తినేలా ఉంది. పచ్చి అబద్ధం ఆడుతుంది. నన్నే కొడతావా? ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరేనన్ను కిడ్నాప్ చేసి ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. సార్, జీప్ ఉందిగా? ఓ, జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కక్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్లున్నాయి. నాకు అసలు జరగన ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు. జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. ఆ బాబు స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటాప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబరేగుద్ది. భలేవారు సార్. పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహత పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ అర్థం ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను. ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడవండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరతో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా? ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు. ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. మీరు వెళ్ళిరండి సార్. నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. డ్రైవర్. రాజు, 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 నేను. అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. సారీ, ప్లీజ్ రాజు. కొంపదీసి ఇది నిజమా?
ఏయ్, ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? ఆయన నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, ఆహా. అదే అనుకున్నాలే. పని చూసుకో. ఆయ్. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది. నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కళ కాదు, నిజమే. ఎస్. ఓకే. బావా ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఈడే మనకి కరెక్ట్ క్యాండిడేట్. నా పెట్టే ఏమండి ఏమండి నా పెట్టి ఏమండి ఏముంది పెట్లో? ములక్కాడ ఏముంటది? అబ్బో, కంపు కొట్టే 2 సెంటీలు పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా నా పెట్టి? మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్. మరి చెప్పండి ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేయక తప్పదు. పాపం మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, 100 రూపాయలు. ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు, అడ్రస్ అడిగితే అలా మొఖాలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు? అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయిలేవయ్యా. అది ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళరా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్కు ఏం పర్వాలేదు. దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఎవరో ఎవరో తలుపు కొడుతున్నారు. అడుగు వస్తున్నాడు, నీ తమ్ముడు వస్తున్నాడు. ఎక్స్ప్రెషన్ మార్చు, కష్టాల్లో ఉన్న మనం సాటిస్ఫైస్ పెట్టు. ఏం బాబు గారు, ఫ్యామిలీతో పాటు లగేజ్ తో వచ్చేసారు? ఏంటండి వాళ్ళని బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? లోపలికి రమ్మనండి. రండి గారు. నీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళేదో ఊరు ప్రయాణం పెట్టుకుని చెప్పేద్దామని వస్తే ఇక్కడ ఉండిపోమంటావేంటి? మీరు ప్రొసీడ్ అవ్వండి బాబు. ఊరి ప్రయాణం కాదు బామ్మర్ది, ఊరే వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని బయలుదేరు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? బాబు మీ అక్క నన్ను మనకు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఎక్కడ ఏడిసింది? ఈ ఊళ్ళో ఎవరో తెలిసిన వాళ్ళు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ మా తమ్ముడు ఒకడు ఉండిపోయాడు ఇక్కడ. ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడతాడు అని మీ అక్క బలవంతంగా నన్ను నొక్కేసి ఇక్కడికి లాక్కొచ్చేసింది. అడుగు. అవునవును, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? అవును పద్దు, మరి సిస్టర్ సెంటిమెంట్ కదా. నేనుండగా నువ్వెక్కడికి వెళ్తావు? నీ కష్టాలు నా కష్టాలు కాదా? నీ కుటుంబాన్ని ఆ మాత్రం పోషించలేనా అని నేను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అదే కదా ప్రాబ్లం. నిజమే, నా మీద ప్రేమతో లేనిపోని అని బానే ఊహించుకున్నా. తెలుగు